ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఏకే మీడియా న్యూస్ కి స్వాగతం. దొంగిలించిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ చెన్నకేశవరావు తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరు పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన బిల్లనందూరు గ్రామానికి చెందిన నిందితుడు బొత్స వీరబాబు అతని పొరుగింటి మహిళ మాతిరెడ్డి గంగయ్యమ్మ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడని, ఆమె ఉపాధి హామీ పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లిన సమయంలో ఇంటి తాళం పగలగొట్టి బెడ్రూమ్లో ఉన్న బీరువాని తెరిచి సుమారు 100 గ్రాములు బంగారు ఆభరణాలు దొంగిలించాడని తెలియజేశారు. ఈ నెల 24వ తారీఖున కోటనందూరు మండలం బిల్లనందూరు గ్రామంలో డే టైము వాళ్ళు తాళం వేసుకుని పొలం పనులకి వెళ్ళగా ఇంట్లో సుమారు 100 గ్రాములకు పైగా ఆభరణాలు, గోల్డ్ ఆర్నమెంట్స్ థెఫ్ట్ అయినాయని ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్గా కోటనందూరు ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పాత ముద్దాయిలందరినీ వెరిఫై చేస్తే అక్కడ ఉన్న సీన్లో ఉన్న ఆ యొక్క ఫింగర్ ప్రింట్స్ని బట్టి బొత్స వీరబాబు అనే అతను ట్రేస్ అవ్వడం జరిగింది. అతన్ని ఈరోజు అంటే నిన్న 26వ తారీఖున తాటిపాక జంక్షన్లో బస్సు షెల్టర్లో అతను పారిపోవడానికి సిద్ధంగా ఉండగా ఎస్ఐ గారు వారి సిబ్బందితో పట్టుకొని అరెస్ట్ చేసి అతను ఆ రోజు ఇంట్లో ఏవైతే ఆభరణాలు దొంగిలించాడో అవి ఇంటాక్ట్ మొత్తం సుమారు 100 గ్రాములు ఆభరణాలని రికవరీ చేయడం జరిగింది. అందులో బంగారు పుస్తుల తాడు, చైను, తర్వాత చెవిదిద్దులు, ఇంకా చిన్న చిన్న రూపులు అవన్నీ కూడా కలిపి ఇంచుమించుగా 100 గ్రాములు. ఇతని మీద ఈ బొత్స వీరబాబు మీద గతంలో మనకి తుని రూరల్ టౌను కోటనందూరులో కూడా పాత కేసులోనే ఇతను పాత నేరస్తుడు. ఇతను మన సర్వేలెన్స్లో ఉన్నాడు. సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి ఇమ్మీడియట్గా ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ఆనరబుల్ కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పాత నేరస్తులు అందరి మీద కూడా క్లోజ్ మానిటరింగ్ ఉంచాం. మన దగ్గర ఉన్న పాత నేరస్తులు జైలు నుంచి ఎవరైతే రిలీజ్ అవుతున్నారో వాళ్ళందరినీ ప్రజలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే వాల్యుబుల్ వస్తువులు ఏవి కూడా ఇంట్లో దయచేసి ఉంచుకోవద్దు, ఎందుకంటే లాకర్లో పెట్టుకోవాలి. అదేవిధంగా సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తున్నాం. మనం జిఎంఎస్కేల ద్వారా ప్రతి గ్రామంలో మనం ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. సీసీ కెమెరాలు పెట్టించుకోవాలి అందరూ ఇండివిజువల్గా. అదేవిధంగా గ్రామ పంచాయతీలు కూడా వారి యొక్క పంచాయతీ ఫండ్స్ నుంచి కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఈ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తే గ్రామంలో ఏ నేరం జరిగినా మనం వెంటనే పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యన మనకి ఎస్జీడి పిక్కల ఫ్యాక్టరీలో నేరాలు జరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు గ్యాస్ పట్టుకుపోవడం, చిన్న చిన్న నేరాలు అవుతూనే ఉన్నాయి. కాబట్టి నేరస్తులు మనకి పక్కనే విశాఖ జిల్లా ఉండడం వలన అటువైపు నుంచి వచ్చి చేసి మళ్ళీ ఆ జిల్లాకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మనం పట్టుకోవడం కొద్దిగా కష్టం అవుతూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ కంపల్సరీగా బిల్డింగ్ కట్టుకున్నారంటే సీసీ కెమెరాలు ఉండాల్సిందే. సీసీ కెమెరాలు కంపల్సరీ పెట్టుకోవాలి. పంచాయతీలు కూడా ఇనిషియేట్ చేసుకుని పంచాయతీ గ్రాంట్స్ నుంచి 30-40 వేలు గ్రాంట్ తీసి ఎగ్జిట్ ఎంట్రీ ఊర్లోకి వచ్చే ప్రదేశం, మళ్ళీ బయటకు వెళ్ళే ప్రదేశంలో కనీసం 2 చోట్ల, ఊర్లో జంక్షన్లో ఒక చోట, 3 జంక్షన్స్లో సీసీ కెమెరాలు పెట్టించాలని మేము సర్పంచులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా సర్పంచులు కూడా మేము ఆ విధంగా ఒక రిక్వెస్ట్ కూడా పంపిస్తున్నాం త్రూ ఎండిఓస్ ద్వారా 3 మండలాల్లో. అది కూడా ఇన్స్టాల్ చేయాలని చెప్తున్నాం మీ ద్వారా. దానివల్ల ఏంటంటే నేరాలు మనం అరికట్టడానికి పోలీసులకి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే మనం ముద్దాయిలను పట్టుకోవడం కష్టమవుతుంది. ఈ మధ్యన మేము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఈ సర్వేలెన్స్ ఏదైతే అఫెండర్స్ సర్వేలెన్స్ ఉందో దాన్ని వారి అందరు పాత నేరస్తులు అందరి యొక్క ఫింగర్ ప్రింట్స్ని కూడా ఆన్లైన్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఏరియాలో ఎవరైనా అఫెండర్ నేరం చేసి ఎక్కడి నుంచో బయట నుంచి చేసినా కూడా మన ఆల్ ఓవర్ స్టేట్లో ఆన్లైన్ అయి ఉండడం వలన ఎక్కడ ఉన్నా సరే ఇమీడియట్గా అక్కడ పోలీసులు పట్టుకొని మనకు అది చెప్తారు. ఈ విధంగా ఇంచుమించుగా ఇప్పటికే 7,000 మందికి పైగా ఈ అఫెండర్స్ని, ఇంకా నేరస్తుల్లో అన్ని నేరాల్లో బాడీలో అఫెన్స్ కానీ ఎన్డీపీఎస్ కేసుల్లో కానీ ఇలాగ ప్రతి నేరంలో ఉన్న నేరస్తులను కూడా
వారి యొక్క సర్వేలెన్స్లో పెట్టుకుంటున్నాం. మా అఫెండర్ సర్వేలెన్స్ అంటాం దాన్ని. అది మనం ఫింగర్ ప్రింట్స్ని మనం ఆన్లైన్లో ఫీడ్ చేయగానే వాడి లొకేషన్, వాడి ఫేసు, వాడు ఎక్కడున్నాడు, వాడి పేరెంట్స్ అడ్రస్ ఎక్కడ అన్నీ వచ్చేస్తాయి. దానివల్ల మాకు కొద్దిగా ఈజీ అవుతూ ఉంది. ఇది గౌరవ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇటీవల దీన్ని ఆన్లైన్ చేయడం జరిగింది. కాబట్టి మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, వాల్యుబుల్ వస్తువులు ఏవి ఇళ్లలో ఉంచుకోవద్దు. క్యాషు, బంగారం అలాంటివి. ఎందుకంటే బంగారం విలువ పెరిగింది. 10 గ్రాముల బంగారం పోయినా ₹1,00,000 అవుతుంది ఇప్పుడు. కాబట్టి ఎవరు పెట్టుకోవద్దు. ఏవైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే మాకు ఇంటిమేట్ చేస్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని మా దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పరికరం ఉంటుంది, LMHS అంటాం. ఆ లాక్డ్ హౌస్ మానిటరింగ్ అంటే తాళం వేసి ఉన్న ఇంటిని మేము మానిటర్ చేస్తూ ఉంటాం ఇక్కడ నుంచి మా CC కెమెరాల ద్వారా. అలాంటిది ఏమైనా వెళ్ళాల్సి ఉంటే ఇంకా మనం మనం కదల్చలేని వాల్యుబుల్ వస్తువులు ఉన్నవాళ్ళు మాకు ఇంటిమేట్ చేస్తే మేము ఆ ఇంటిని మా సర్వేలెన్స్ తీసుకొని మా మానిటరింగ్లో పెట్టుకుంటాం నేరం జరగకుండా. కాబట్టి అటువంటి ఉంటే మాకు ఇంటిమేట్ చేయాలి. దూర ప్రయాణాలకు వెళ్ళేవాళ్ళు ఎక్కడికైనా